గుడ్ మార్నింగ్ ఫౌండర్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అయితే ప్రతి తెలుగు రాష్ట్రాల ఫౌండర్లందరికీ కూడా మన తెలుగు పండగ, పెద్ద పండగ భోగి, సంక్రాంతి, కనుమ. ఈ పండగ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇట్లు మీ ఆర్కే రెడ్డి. అయితే ఈరోజు మనకి ఎంతోమంది ఈ మంత్లో ఆన్ పేస్ లాంచ్ అవుద్దని మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇంకా రాలేదేంటి? ఇంకా జనవరి మంతు దాదాపు 13వ తేదీ వచ్చేసింది. ఇంకెప్పుడొస్తది అని చెప్పి అనుమానాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఉత్సాహంతో ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తున్న ప్రతి ఫౌండర్‌కి కూడా ఒక శుభవార్త. ఎందుకంటే ఈరోజు ఆన్ పేసు లాంచింగ్‌కి ఎప్పుడో రెడీ అయిపోయింది. మన కంపెనీ లాంచింగ్ చేయటానికి కావాల్సినటువంటి అన్ని రకాల వర్కులన్నీ కంప్లీట్ చేసుకొని, ఈ మంతు ఫైనల్‌గా లీగాలిటీ సంబంధించినవి గూడా గత నవంబర్, డిసెంబర్‌లో లీగాలిటీకి సంబంధించి అన్ని రకాల లీగాలిటీస్ సర్టిఫికేట్లు కంప్లీట్ చేసుకొని, లీగాలిటీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులు కంప్లీట్ చేసుకొని, ఈరోజు పబ్లిక్ లాంచ్ చేయడానికి సిద్ధంగా మన ఆన్ పేసివ్ కంపెనీ ఉంది. దీని వెనక నడుస్తున్నటువంటి వర్క్ చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యకరంగా ఈరోజు సీఈఓ గారు ఏదైతే చెప్పారో, చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉండాలి తప్పితే తగ్గటానికి లేదు అని మన సీఈఓ గారు అహర్నిశలు కృషి చేసి ఈ కంపెనీని మళ్ళీ మన ముందుకి లాంచింగ్‌కి తీసుకురాబోతున్నారు. అయితే దీని బ్యాక్ ఎండ్ నడిచినటువంటి వర్కు చాలామందేందంటే తెలవదు గాబట్టి, ఇది ఇంకా లేట్ ఎందుకవుతుంది? ఎందుకీ లేదు? ఇలా రకరకాల అపోహలతోటున్నారు. కానీ ఇవన్నీ పక్కన బెట్టండి. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఎవరెక్కడ ఎట్లా ఉన్నా నార్తోళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, ఎన్ని జెప్పుకున్నా మనకవసరం లేదు. వాళ్ళు యూట్యూబుల్లో ఏందంటే చాలామంది పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువుంటది. కానీ అది అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు నెగెటివ్ అనేది లేదు. గతంలో ఉన్న నెగెటివ్ పర్సన్స్ అంతా గూడా ఈరోజు కామ్‌గా ఉన్నారు గాబట్టి, హ్యాపీగా, ప్రశాంతంగా తెలుగు రాష్ట్రాల్లో నాన్ పాసివ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక మంచి జరుగుతున్నప్పుడు ప్రశాంతత, ఒక ఓపిక అనేది కంపల్సరీ అవసరం. ఎలాంటి మంచి, ఎలాంటి మంచి అంటే ఇది మన జీవితాల్ని మారుస్తూ, మన తరాలనే గాదు తరతరాలని మారుస్తూ కొన్ని వందల వేల కుటుంబాలని ఆర్థిక ఇబ్బందుల వైపు నుంచి వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు బయట పడేసేదానికి మనకంటూ వచ్చిన ఒక గొప్ప అవకాశం ఫౌండర్‌షిప్. అలాంటి ఫౌండర్‌గా మనం ఉన్నాం గాబట్టి, ఎంతో ఓర్పుగా, సహనంగా ఉన్నాం గాబట్టి, మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో. ఈరోజు ప్రతి ఫౌండర్ గూడా మీరేదైతే కలగన్నారో, మేమేదైతే కంపెనీ విషయాలు తెలుసుకొని తెలియజేస్తున్నామో, మన సీఈఓ గారు మనకి ఏదైతే చెప్తున్నారో, ఇవన్నీ గూడా అక్షర సత్యాలు. 100కి 100% 100% గాదు. 100కి ఇంకా 110%గా మనకి రేపు కనిపించబోతున్నాయి ఈ మంత్ నుంచే. ఈ జనవరి నుంచే. ఎందుకంటే ఈ జనవరి నెలలో రేపు మనకి యూఎస్‌లో కొత్త గవర్నమెంటు ఈ నెల 20 తేదీ ప్రమాణ స్వీకారం అనుకుంటా ట్రంప్ గారిది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కంపెనీ పబ్లిక్ లాంచ్‌లోకి ఎళ్ళబోతుంది. ఏదేమైనా మాకు తెలిసిన సమాచారం మేరకు ఈ నెల 22 ఈ నెల 22, 23 తేదీల్లో మన సీఈఓ గారు మీటింగ్ పెట్టి, మనకి అన్ని విషయాలు ఏదైతే గతంలో చెప్పారో రూట్ మ్యాప్ చెబుతా అని. నెక్స్ట్ మీటింగ్‌లో సీఈఓ గారు వచ్చాడంటే మనకు రూట్ మ్యాప్ మొత్తం కూడా క్లారిటీగా తెలియజేసి, పబ్లిక్ లాంచ్‌కి తీసుకెళ్తున్నాడు మన వాన్‌పేస్. అందుకని మీరంతా ఓపికగా ఉండండి. ఇంకెంతో దూరంలో లేదు. కొద్ది దూరంలోనే ఉంది. కానీ ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే ఈ రేపటి నుంచి ఎనీ టైమ్ మనకు పెండింగ్ విత్‌డ్రాల్ గావచ్చు, ఓఈఎస్ 2.0 వెర్షన్ గావచ్చు, మనకి ఇవ్వబోతున్నారు. అది రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు, లేదంటే 17వ తేదీ రావచ్చు. 22 అయితే మాత్రం ఫైనల్ డేట్. ఇంక 22కి ఒక్క రోజు గూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. 22 నైట్ మనకి సీఈఓ గారి మీటింగు ఉండే అవకాశం ఉంది. 22 తేదీ. 23 నుంచి మనకి ఓఈఎస్ అనేది పబ్లిక్‌కి ఇవ్వబోతున్నాడు. దీనికి అందరూ గూడా సిద్ధంగా ఉండండి. ఇంక రాదు అనే దానికి ఛాన్స్ లేదు.
మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది గతంలో మన అదిగో పులి, ఇదిగో పులి అని చెప్పి పులి కథ కన్నా మనది ఇంకా దారుణంగా ఉంది కాబట్టి చాలామంది నమ్మకపోవచ్చు. అది వాళ్ళ తప్పేం గాదు. పరిస్థితులు, పరిణామం అలాగా వాళ్ళని మార్చినవి. కానీ ఈరోజు మనం పూర్తి స్థాయిలో ఆన్ పేసివే ధ్యాసగా, ఆన్ పేసివే శ్వాసగా బతుకుతున్నాం కాబట్టి, దీనిలో ప్రతినిత్యం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందనేది ప్రతీదీ తెలుసుకొని మనం ముందుకెళ్తున్నాం గాబట్టి, మాకు తెలిసినంత మేరకు మేము తెలుసుకున్నంత విషయాల్ని మీకు తెలియజేయటానికి ఇదొక చిన్న ప్రయత్నం పండగ రోజున. అందుకని ప్రతి పౌండర్ గూడా మీరు గతంలో మేము చెప్పినట్టుగా మీరు ఊహించిన విధంగా మీకు కావాల్సినంత ట్రాఫిక్ ఉంది. ప్రతి ఒక్కరికి గూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌండర్ గూడా మంచి ఇన్‌కమ్, ఒక మంచి వాల్యుబుల్ ఇన్‌కమ్, ఒక రాయల్టీ ఇన్‌కమ్, మనం చెప్పుకోదగ్గ రాయల్టీ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం స్టార్టింగ్ నుంచే మనకి ఉండబోతుంది మై డియర్ ఫౌండర్స్. అందుకని ఎవరు గూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరు తొందరపడి అకౌంట్స్‌ని ఎవరు చేజార్చుకోవద్దు. మీ అకౌంట్స్ భద్రంగా మీ దగ్గరే పెట్టుకోండి. ఇప్పటిదాకా పడ్డారు ఇబ్బందులు. ఈ కొద్ది టైం ఓపిక పట్టండి. మీ అకౌంట్‌లో ఎవరికీ ట్రాన్స్‌ఫర్ చేసి ఇబ్బందులు పెట్టుకోవద్దు. మళ్ళీ బాధపడొద్దు. అందుకు ప్రతి ఒక్కరు గూడా ఈ మంత్‌లో 22 వరకు ఓపికగా ఉంటే అన్నీ మంచే జరగబోతున్నాయి. ఈరోజు సీఈఓ గారు మన ముందుకి రాబోతున్నారు. ఆన్ పేసివ్ పబ్లిక్‌లోకి రాబోతుంది. మనకు మంచి ఇన్‌కమ్‌ని, ఆన్ పేసివ్ ఫలితాలను మనం తీసుకొని హ్యాపీగా మీ ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇక్కడి నుంచే ఇక ఈ భోగి పండుగ భోగభాగ్యాలు తెస్తుందని ఎన్నో సార్లు, ఎన్నో సంవత్సరాలు మనం విన్నాం. కానీ అక్కడ అప్పటి నుంచి తెచ్చిందో లేదో మాకైతే తెలవదు గానీ, ఈ భోగి పండుగ నుంచి మాత్రం ఆన్ పేసివ్ ఫౌండర్ల పాలిట భోగభాగ్యాలు మీ ఇళ్లల్లో మీ సిరులు పండుతుందని, ఆన్ పేసివ్ డాలర్లతోటి మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తూ మీరు, మీ ఫ్యామిలీ, మీ బంధువులతో పాటు మీరంతా గూడా ఆర్థిక స్వేచ్ఛ తీసుకోబోతున్నారని తెలియజేస్తూ నా యొక్క డిస్కషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. జై హింద్.